అందరికీ నమస్తే అండి. ఈనాడు పత్రికలో ఒక వార్త ఈరోజు చదివితే నాకు నవ్వాలా ఏడవాలో తెలియని పరిస్థితి. అంటే అడుగడుగున వైసీపీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతను నిలువెల్లా పూసుకున్న ఈనాడు, అదిగో పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగా అంటాం కదా. సో అలాగా వైసీపీ మీద, జగన్ మీద పూర్తి స్థాయి విద్వేషాన్ని నింపుకున్న ఈనాడు ఎలా కనిపిస్తుందో ఆ వార్తలో నాకు అలా కనిపించింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ప్రభుత్వ వైఫల్యము, ప్రభుత్వ తప్పులు కూడా దానిలో ఉన్నాయి. అసలు పిల్లలు, చిన్నపిల్లలు 11, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల పిల్లలంట 16 మంది విశాఖపట్నం ఉమ్మడి అనకాపల్లి జిల్లా చోడవరంలో ప్రభుత్వ బాలుర వసతి గృహంలో చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31వ తేదీ నైటు హాస్టల్ నుంచి బయటికి వెళ్ళి మద్యం కొనుక్కొని ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్లోకి వెళ్ళి, ఒక రూమ్లోకి వెళ్ళి ఒక 16 మంది పార్టీ చేసుకున్నారంట, చిన్న చిన్న పిల్లలు. సో దీన్ని మనం సమాజ కోణంలో చూస్తామా, మానవీయ కోణంలో చూస్తామా, రాజకీయ కోణంలో చూస్తామా? యాక్చువల్లీ ఈ అంశాన్ని మనం ప్రజెంట్ చేయాలంటే, వార్తగా రాయాలంటే, అక్కడ ఆ విద్యార్థులు బయటకు వెళ్ళడానికి హాస్టల్ వార్డెన్, అక్కడ వార్డెన్ వైఫల్యం. అసలు అపార్ట్మెంట్కి వెళ్ళడానికి, వాళ్ళకి అపార్ట్మెంట్కి అంతమంది ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, అలాగే వాళ్ళకి మద్యం అమ్మింది ఎవరు? ఇవన్నీ కూడా ప్రశ్నలే. అలాగే ఆ పిల్లల ఆలోచనలు అలా రావడానికి కారణం ఏమిటి? ఆ తల్లిదండ్రుల పెంపక లోపమా, లేదంటే ఆ స్కూల్స్ టీచర్స్ లోపమా, లేదంటే హాస్టల్ వార్డెన్ లోపమా? ఇలా భిన్నమైన చర్చ జరగాలి. అనేక కోణాల్లో ఈ అంశం మీద చర్చ జరగాలి. ఖచ్చితంగా సీరియస్ అంశం, చాలా సీరియస్ అంశం. అసలు 12, 11 సంవత్సరాల పిల్లలేంటి డిసెంబర్ 31వ తేదీన మందు కొనుక్కొని మందు పార్టీ చేసుకోవడం ఏంటి? ఇంత చండాలమైన సంస్కృతి ఏంటి? దీన్ని ఈనాడు, అంటే నేను ఇక్కడ ఈనాడుని తప్పు పడుతున్నాను అని అనుకునే వాళ్ళు కూడా అనుకోవచ్చు, ఎందుకంటే తప్పు పట్టాల్సిన అంశం ఉంది. ఈనాడు కేవలం దీనిలో రాజకీయ కోణాన్ని ఎత్తుకుంది. రాజకీయ కోణాన్ని ఎత్తుకొని ఏం రాశారంటే వార్త, ఇటు చూడు జగన్మామ, మందు పార్టీ చేసుకున్న పాఠశాల విద్యార్థులు. మద్య నిషేధానికి చర్యలు తీసుకుంటామంటూ ఎన్నికల సమయంలో ఓదరగొట్టిన సీఎం జగన్ అధికారం చేపట్టాక ఆ విషయాన్నే మర్చిపోయారు. ఊరు వాడ పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు చేపడుతూ ఆదాయమే తమ లక్ష్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల్లోనే విక్రయించాల్సిన మద్యం ఎక్కడ పెడితే అక్కడ లభ్యమవుతుండటంతో విద్యార్థులు మత్తుకు బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులు స్వగ్రామాలకు దూరంగా వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల్లో కొందరు శని, ఆదివారాల్లో మందు పార్టీలు చేసుకుంటున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో వెలుగు చూసిన ఈ ఘటన ఇందుకు నిదర్శనం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6, 7, 10 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులు డిసెంబర్ 31వ తేదీ రాత్రి వసతి గృహం గోడ దూకి బయటకు వెళ్లారు. బయట నుంచి వచ్చిన మరో 2 యువకులతో కలిసి వసతి గృహం సమీపంలో నిర్మాణ దశలో ఉన్న ఒక అపార్ట్మెంట్కు చేరుకొని బిర్యానీ, మందు పార్టీ చేసుకున్నారు. రాత్రంతా మత్తులో ఊగారు. వారంతా అల్లరి చేస్తుండడం గమనించిన ఏసీ మెకానిక్, డ్రైవింగ్ స్కూల్ డ్రైవరు ఈ దృశ్యాలను సెల్ ఫోన్లో వీడియో తీశారు. మధ్య మత్తులో ఉన్న 2 విద్యార్థులు వారిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా ఏసీ మెకానిక్పై తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. ఇది వార్త. సో దీన్ని ఇటు చూడు జగన్మామ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అమ్ముతున్న కారణంగానే వాళ్ళకి మద్యం దొరికి పార్టీలు చేసుకుంటున్నారు అనేది ఆ కోణంలో ఈనాడు చెప్పదలుచుకుంది. సో మద్య నిషేధం అని హామీ ఇచ్చావు, కానీ నువ్వు మద్య నిషేధం చేయలేదు, దానివల్లనే పిల్లలకి ఇలా మందు దొరుకుతోంది, ఎడాపెడా తాగేస్తున్నారు అని ఈనాడు చెప్పదలుచుకుంది. అంటే అక్కడ పిల్లలు మందు పార్టీ చేసుకున్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తోసేయాలనుకున్న ఈనాడు, సో ఒళ్ళంతా కూడా వ్యతిరేక భావజాలాన్ని నింపుకున్నప్పుడు జర్నలిజంలో అక్కడక్కడ ఇతర కోణాలు కూడా మర్చిపోతారు. రాజకీయ కోణం తప్ప ఇతర కోణాలు చూడరు. సో అంటే అక్కడ మద్యం దొరకడమే తప్పు. ఒకవేళ టీడీపీ అధికారంలో ఉందనుకుందాం, సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందనుకుందాం, మద్యం దొరుకుద్దిగా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మద్యం దొరికేదిగా. అప్పుడు కూడా పిల్లలు ఇలా మందు పార్టీ చేసుకున్నారనుకో, ఏం రాస్తారు అప్పుడు ఈనాడులో? చంద్రబాబు గారి మీద రాస్తారా? రాయరు కదా. అప్పుడు పిల్లల పెంపకం మీదనో, పిల్లల వ్యవహార శైలి మీదనో, ఆ స్కూల్ టీచర్స్ మీదనో, ఆ హాస్టల్ వార్డెన్ మీదనో రాస్తారు కదా. సో ఇప్పుడు అదే కోణం ఎత్తుకోవాలి. సో పిల్లలు అక్కడ బయటకు వెళ్ళి మద్యం తాగినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడం అంటే దానివల్ల ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అవుద్ది.
నేను చెప్పేది ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అవుద్ది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి ఉండొచ్చు, మద్య నిషేధం హామీ ఇచ్చి గాలికి వదిలేసి ఉండొచ్చు, మద్యాన్ని ఆదాయ వనరుగా చూసుకొని విపరీతంగా ప్రజల నుంచి ఆదాయాన్ని పెంచుకోవచ్చు, అవన్నీ నిజాలే కావచ్చు. కానీ ఇక్కడ ఇష్యూ డైవర్ట్ చేయడానికి రాజకీయ కోణం ఎత్తుకోవడం మాత్రం ఈనాడు చేసిన తప్పు అనేది నా వాదన. మరో కోణంలో రాయొచ్చు, మరొకరిని తప్పు పట్టొచ్చు. అక్కడ మద్యం దొరికితే, అసలు మద్యం దొరికితే ఏంటయ్యా, అయితే ఊరమ్మటి వెళ్తున్నప్పుడు ఇంకేవో కనిపిస్తాయి, దానికి పిల్లలు అలవాటు పడిపోతారా? అప్పుడు దేన్ని అంటారు? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అంటారా? ఇప్పుడు వాళ్ళు వెళ్తా ఉంటారు, సిగరెట్ పెట్టెలు కనిపిస్తాయి, సిగరెట్ తాగుతారు, దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అంటామా? సో దేనికనాలో దాన్ని అంటే సరిపోద్ది. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదిస్తే రామోజీరావు గారు ఒళ్ళంతా పగనింపుకుంటే ఇలాగే ఉంటుందని అంటారు. ఇలాగే ఉంటుందన్నమాట. సో నిజానికి ఈనాడు ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడడానికి కారణం ఏంటంటే, ఇట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి. సో ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేస్తున్నారు, పరిపాలన బాగోలేదు, కాబట్టి ఈనాడు వేలో ఈనాడు వెళ్తోంది. కానీ ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మాత్రం, ఇటువంటి వార్తలు ఆ ప్రజెంటేషన్ ఇలా ఉన్న కారణంగా ఈనాడులో ఎంతో కొంత న్యూట్రల్ స్మెల్ అనేది పోతుంది. అలా పోతే మాత్రం ఈనాడు పునాదులకే ప్రమాదం.